ఇంపార్టెన్స్ ఆఫ్ స్నైపర్ యాంగిల్. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఈ స్పోర్ట్స్ అరేనా. నేను మీ లార్డ్ ఐజల్. ఈరోజు మనం స్నైపర్ యొక్క యాంగిల్ ఎంత ఇంపార్టెంటో చూద్దామన్నమాట. ఈ మ్యాచ్ వచ్చేసరికి వచ్చే FFMI గ్రాండ్ ఫైనల్స్ అన్నమాట. ఇక్కడ ఫైట్ వచ్చేసరికి టీమ్ టీజీ వర్సెస్ మెటా నింజా అన్నమాట. ఇక్కడ మెటా నింజా స్నైపర్ విన్సన్ అయితే యాంగిల్ క్రియేట్ చేయడానికైతే హైట్ మీదకి ఎక్కుతాడు. కానీ అక్కడ హైట్ని ఆల్రెడీ మాఫియా క్యాప్చర్ చేసుకుని ఉండడం వల్ల విన్సన్ అయితే ఈజీగా నాక్డౌన్ చేసి ఫినిష్ చేస్తాడనమాట. ఇక్కడ ఫస్ట్ నాకు రాగానే రషర్లు అయితే రష్కి వెళ్ళిపోతారనమాట. రష్కి వెళ్ళే ముందు అయితే ఇక్కడ బోల్డ్ మేకర్ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఫైట్ అంతా ఓపెన్లో అవుతుంది కాబట్టి బోల్డ్ మేకర్ యూజ్ చేసి అయితే రషర్లు అయితే ముంగడికి వెళ్తారనమాట. ముంగడికి వెళ్ళిన తర్వాతకి అయితే ఒక 2 seconds హోల్డ్ చేస్తారు. ఎందుకంటే మాఫియా ఇంకొక నాకు తీసిచ్చేదాకా. నెక్స్ట్ నాకు రాగానే అయితే రష్ కొట్టేసి అయితే ఇద్దరు ప్లేయర్స్ని అయితే ఈజీగా నాకౌట్ చేస్తారనమాట. వీళ్ళు నాకు కాకముందు అయితే విన్సెంట్కి అయితే రివైవ్ వచ్చి ఉంటుంది అన్నమాట. విన్సెంట్ అయితే మళ్ళీ యాంగిల్ క్రియేషన్ కోసం హైట్ మీద దిగుతాడు. ఆ టైంలో మాఫియా అయితే కొట్టేస్తాడు. దాంతో ఈ ఫైట్ ఈజీగా టీజీ అయితే విన్ అయిపోతుంది అన్నమాట.